ఐ బిలీవ్ ఇక్కడికి స్టూడెంట్స్ వచ్చారని విన్నాను. ఇంతేనా స్టూడెంట్ సౌండ్? హలో, హాయ్. ఎస్, హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. హార్టీ వెల్కమ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ హ్యాపీ ఎండింగ్. హ్యాపీ ఫేసెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. హాయ్, హలో యశ్పూరి గారు, హాయ్ అపూర్వ, హలో ఎవ్రీబడి, హలో కౌశిక్ గారు, అండ్ హలో హ్యామ్స్టెక్ స్టూడెంట్స్. హ్యామ్స్టెక్ ఫిల్మ్స్, హ్యామ్స్టెక్ యూనివర్సిటీ అన్నీ అసలు ఒక రేంజ్లో సౌండ్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ చెప్పాలని ఉంది, ఒక రేంజ్లో సౌండ్ చేసింది. ఇప్పుడు మరొకసారి హ్యాపీ ఎండింగ్ ఇవ్వడానికి మా ముందుకు వచ్చేస్తున్నారు యష్ పూరి గారు. హార్డీ వెల్కమ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మామూలుగా సినిమాలోని ఎండింగ్ గురించి ఎండ్లోనే మాట్లాడుతూ ఉంటారు, కానీ ఈ మూవీ టీమ్ టైటిల్నే హ్యాపీ ఎండింగ్ పెట్టేశారు. సో అఫ్ కోర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎండింగ్ షుడ్ బీ హ్యాపీ, అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎండింగ్ అంటారు కదా. సో ఈ హ్యాపీ ఎండింగ్ ఏంటి అని మనం తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాపీ ఎండింగ్కి కారణమైన ఒక శాపం ఏమిటి అని మనం తెలుసుకోవాలి. అసలు శాపం మీద ఒక బేస్ చేసుకుని ఒక స్టోరీ రాసుకోవడం అండ్ అక్కడ ఒక బాబా ఒక శపించడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్గా మారిపోయింది. టీజర్ చూసిన తర్వాత ఇంతకీ ఆ బాబా ఎవరు? ఐ మీన్ అఫ్ కోర్స్ మనకు అజయ్ ఘోష్ గారు కనిపిస్తున్నారు, కానీ ఆయన శాపం ఎందుకు ఇచ్చారు, ఏం శాపం ఇచ్చారు అని చెప్పి చాలా చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, టీజర్ చూసే ఉంటారు. మీకు ఏమైనా ఐడియా ఉందా శాపం ఏమై ఉంటుంది? వాట్ కుడ్ బి ద కర్స్? ఎనీబడి ఎవరైనా ఆన్సర్ చేస్తానంటే చేతులు ఎత్తండి. మీకు ఎనీ గెసెస్ ఉంటే చేతులు ఎత్తండి. ఎనీ గెసెస్? బాబా ఏం శాపం ఇచ్చుంటారు? అర్రే, బ్యాక్ బెంచెస్ రాలేదా ఇవాళ యష్ గారు? ఇంత మరీ లైబ్రరీకి వచ్చినట్టు కామ్గా ఉంటే ఎలాగా స్టూడెంట్స్? బ్యాక్ బెంచర్స్ కూడా ఎండ్లో వస్తారా? వాళ్ళు ఎప్పుడు లేట్ కమర్సే కదా. ఓకే. నో, ఒక శాపం బాబా ఇవ్వడం ఏమిటి అనేది చాలా డెఫినెట్గా మనం ఐ థింక్ ట్రైలర్లో రివీల్ చేస్తారా లేదా అది కూడా సినిమా కోసం వెయిట్ చేయాలా అనేది కూడా మేము ఇప్పుడు తెలుసుకోవాలి. బట్ ఐ హోప్ ట్రైలర్లో కొంతవరకు మాకు ఒక క్లారిటీ వస్తుందని అర్థమవుతుంది. బట్ అజయ్ ఘోష్ గారు ఇన్ బాబా రోల్ అండ్ ఒక శాపం ఇవ్వడం అనేది ఐ థింక్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ మెయిన్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ యష్ పూరి గారు యూత్కి బాగా కరెక్ట్ అయ్యే సినిమాల్ని, సబ్జెక్ట్స్ని ఎంచుకోవడంలో మాత్రం అసలు హైలైట్గా ఉన్నారని చెప్పాలని ఉంది. తర్వాత కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. మీ స్టూడెంట్స్ పల్స్ ఏమైనా బాగా పట్టుకుంటున్నారా మీరు? వాళ్ళకి అలాంటి క్వశ్చన్లు కూడా ఏమైనా ఇస్తున్నారా? సో ఎస్, ఓవరాల్గా ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా హ్యాపీ ఎండింగ్ మన ముందుకు వచ్చేస్తుంది. సో ఎస్, మనం కిందాక నుంచి నేను అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఒకవేళ ట్రైలర్లో మనకి ఎంతవరకు వస్తాయో చూడాలి అంటే ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోవాల్సిందే. సో ఫర్ దాట్ మనకి ఇవాళ ఇక్కడ మన అందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ అండ్ విరాట పర్వం లాంటి బ్యూటిఫుల్ మూవీని ఇచ్చిన డైరెక్టర్ అండ్ ఈ మధ్య సినిమాల్లో స్క్రీన్ పైన కూడా కనిపిస్తూ ఉన్నారు, వేణు ఉడుగుల గారు. హార్డీ వెల్కమ్ టు యూ సార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూవీ డైరెక్టర్ కౌశిక్ భీమిడి గారికి ఫేవరెట్ డైరెక్టర్. సో ఆయన చేత ఇవాళ ట్రైలర్ లాంచ్ చేయించుకోవాలనుకుంటున్నాము. అండ్ అఫ్ కోర్స్ మా స్టూడెంట్స్ అందరూ ఇలా కామ్గా ఉంటే నచ్చట్లేదు, ఆయనతో జాయిన్ అయ్యి మీరందరూ కూడా ట్రైలర్ లాంచ్ అంటే బాగుంటుంది. ఐ ఆల్ రెడీ? సూపర్. ఆన్ మై కౌంట్ డౌన్ సార్ మీరు చెప్పండి అండ్ దే విల్ జాయిన్ యూ. రెడీ? 3, 2, 1 గో. ట్రైలర్ లాంచ్. Thank you so much Venu Udugula garu. Thank you. And yes, here we have happy ending trailer on screen. ఓకే, అసలు మామూలుగా లేదు ట్రైలర్, హిలేరియస్గా ఉంది. అండ్ ఇప్పటి వరకు మేము ఎన్నో శాపాలు చూసాము, సినిమాల్లో బోల్డ్ చూసాం, కానీ ఇలాంటి శాపం మేము ఇప్పటిదాకా చూడలేదమ్మా. అసలు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు కౌశిక్ గారు, యష్ పూరి గారు. మామూలుగా లేదు, యూత్ పరిగెత్తుకుంటూ థియేటర్కి వచ్చేయాల్సిందే అనమాట, ఇంకా వేరే చాయిసే లేదు. సో ఎస్, అటు కామెడీ, రొమాన్స్, ఇమోషన్స్ అన్ని రకాల ఎలిమెంట్స్ తోటి హ్యాపీ ఎండింగ్ని ప్యాక్ చేశారు ద మూవీ టీమ్. అండ్ అపూర్వ, యూఆర్ లుకింగ్ సో న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ ద రోల్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఆన్ స్క్రీన్. అండ్ అఫ్ కోర్స్ విష్ణు గారు, అసలు ఆయన కామెడీ టైమింగ్, ఆయన చేసే రోల్స్, మ్యాడ్లో మ్యాడ్ మ్యాక్స్ ఆల్రెడీ చూపించేశారు. అండ్ ఐ థింక్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక వండర్ఫుల్ అండ్ హిలేరియస్ రోల్లో మనకి విష్ణు గారు కనిపించబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇంతకీ అజయ్ ఘోష్ గారు ద బాబా శాపం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది మాత్రం మనం సినిమాలో తెలుసుకోవాల్సిందే అని అర్థమవుతుంది. సో ఎస్, మనం చూస్తున్నట్టుగా Feb 2 నుంచి థియేటర్స్లో ఒక హిలేరియస్ ఫన్ రైడ్ని మనకి అందించడానికి హ్యాపీ ఎండింగ్ మన ముందుకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ మనం ఇందాక ట్రైలర్లో చూస్తే హ్యాపీ ఎండింగ్ తర్వాత అప్పుడప్పుడు క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది, ఇదేమిటిది
హ్యాపీ ఎండింగా కాదా? ఓకే. సో యెస్, కంప్లీట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా మన ముందుకు వచ్చేస్తుంది హ్యాపీ ఎండింగ్. అండ్ యెస్, హ్యామ్‌స్టెక్ ఫిల్మ్స్ ఆబ్వియస్లీ ఇక్కడున్న వాళ్ళకైతే స్పెషల్ ఇంట్రొడక్షన్ అసలు అవసరమే లేదు. అండ్ చాలా చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్స్ ఉన్న ఫిల్మ్స్ తోటి మన ముందుకు వస్తూ ఉంది హ్యామ్‌స్టెక్ ఫిల్మ్స్ బ్యానర్. అండ్ అఫ్ కోర్స్ సిల్లీ మాంగ్ స్టూడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ ఎక్కడుంటే వాళ్ళు అక్కడ అసోసియేట్ అవుతూనే ఉంటారు. సో వాళ్ళిద్దరూ సంయుక్తంగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. యోగేష్ కుమార్ గారు, సంజయ్ రెడ్డి గారు అండ్ అనిల్ పల్లాల గారు నిర్మాతలుగా, కౌశిక్ భీమిడి గారి దర్శకత్వంలో, అండ్ అఫ్ కోర్స్ రవి గారి మ్యూజిక్ ద జానర్కి తగ్గట్టు, యూత్ఫుల్ ఎంటర్టైనర్కి తగ్గట్టు వండర్ఫుల్ మ్యూజిక్ అందించారు. రవి గారికి ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారే. అండ్ అఫ్ కోర్స్ అశోక్ సీపల్లి గారి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పాలి. అండ్ ప్రతి ఒక్క యాక్టర్ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ చాలా అమేజింగ్గా ఉంది ఆన్ స్క్రీన్. సో ఎస్, నాగసాయి గారు రైటింగ్ డిపార్ట్మెంట్లో ఆయన కాంట్రిబ్యూషన్. సో ఎస్ అమ్మ, టీం వర్క్ మామూలుగా లేదుగా. ఆహా, సో టీంకి టీమే చాలండి ఇక్కడైతే నిజంగా సపోర్ట్ చేసుకోవడానికి అనిపిస్తుంది. వండర్ఫుల్ అమేజింగ్ టీమ్ వర్క్ తోటి మనకి ఒక మంచి ఎంటర్టైనర్ని అందించడానికి టీం అయితే రెడీగా ఉన్నారు. కాబట్టి మా శ్రేయస్ మీడియా టీం కూడా స్టేజ్ని రెడీ చేసింది కాబట్టి. అండ్ బై ద వే నాకు గుర్తొచ్చింది, బయట అక్కడ ఫోటో బూత్ పెట్టారు చూసారా? సో ట్రైలర్ కూడా చూసేశారు కాబట్టి, టీజర్ కూడా చూశారు కాబట్టి చక్కగా ఆ ఫోటో బూత్లోకి వెళ్ళి ఏంటి బాబా శాపం ఇచ్చారా అని ఉంది కదా క్వశ్చన్, దానికి మీకు వచ్చిన ఆన్సర్స్ ఏంటి లేదా మీకున్న డౌట్స్ ఏంటి అనేవి హ్యాపీగా రికార్డ్ చేసుకోవచ్చు. ఫోన్ బూత్ని వాడుకోండి, బయట పెట్టారు చక్కగా. ఓకేనా? సో ఎస్, ఇక ఆలస్యం చేయకుండా టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఇక్కడికి వచ్చిన మన ముగ్గురు ప్రొడ్యూసర్స్లో ఇక్కడికి ఇప్పుడు వచ్చేసినటువంటి అనిల్ గారిని ముందుగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అనిల్ పల్లాల గారు, ప్లీజ్ వెల్కమ్. Also, I request Kaushik Bhimidi Garu, the director of this film, to please join the stage. హ్యాపీ ఎండింగ్ అంటూ మన ముందుకి బోల్డ్ అంత హ్యాపీనెస్ని తీసుకొస్తున్న డైరెక్టర్ కౌశిక్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? రవి నిడమర్తి గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ సినిమాటోగ్రఫర్ అశోక్ సీపల్లి గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సౌండ్ ఏది మళ్ళీ అక్కడ బ్యాక్ నుంచి అయితే అది. ఓకే. అండ్ ఎడిటర్ ప్రదీప్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ ఎస్, నాగసాయి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రైటర్ నాగసాయి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And line producer Prasad Garu, to please join the stage. And of course, mana beautiful role lo marinta beautiful ga kanipistunna Apurvani stage paiki welcome cheppeddamu. Apurva Rao, to please join the stage. Executive producer Kiran Garni vedik paina join avvalsinదిగా request చేస్తున్నాం. అండ్ ఈ టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ద హైలీ టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ వేణు ఉడుగుల గారు ఆన్ స్టేజ్. ఇవాళ ఇక్కడికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి వేణు గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. వెల్కమ్ సార్. అండ్ ఎస్, కమ్ ఆన్ గైస్, హ్యామ్‌స్టెక్ స్టూడెంట్స్, ఒక్కసారి గట్టిగా సౌండ్ చేసి పిలిచేద్దామా? యష్ పూరి గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ లాంచ్కి హ్యాపీగా వచ్చినటువంటి యష్ పూరి గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే, సో నౌ దట్ వీ హ్యావ్ ద కాస్ట్ అండ్ క్రూ ఆన్ స్టేజ్, ఒక్కసారి మీడియాకి ఫోటో ఆప్ ఇచ్చేద్దాము. కొంతమంది ఇటు కూడా వస్తే స్టేజ్ బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటా.
డన్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. ఓకే, సో మొత్తానికి హ్యాపీ టీమ్ అంతా స్టేజ్ పైన ఉంది. సో హ్యాపీ ఎండింగ్ స్పీచెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ముందుగా ఐ థింక్ ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారు, అవునా, వేణు గారిని అప్పుడే మాట్లాడించి పంపించేద్దామా సార్? సరే సార్. ఓకే, సో అయితే స్టార్ట్ చేద్దాం వేణు గారి నుంచి. సో వేణు ఉడుగుల గారు మాట్లాడతారు. అందరికీ నమస్తే అండి. హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ నా చేత లాంచ్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చూస్తున్నప్పుడు ప్లాట్ ఒక అడల్ట్ ప్లాట్ లాగా ఉన్నప్పటికీ కూడా ఆ ట్రీట్మెంట్ అదంతా కూడా ఒక క్లాసిక్ అప్రోచ్లో ఒక చాలా రియల్గా చాలా సహజంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇది విక్కీ డోనర్ లాంటి ఒక మంచి సినిమా అవుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఆర్టిస్టులు చాలా చాలా బాగా చేశారు. హీరో గారు, తర్వాత హీరోయిన్ అండ్ అందరూ చాలా అద్భుతంగా చేశారు. డైరెక్టర్కి ఇది చాలా గొప్ప పేరు తీసుకొస్తుంది అని నేను అనుకుంటున్నాను. నాకు ఈ రైటర్ నాగసాయి నాతో ఇప్పుడు వర్క్ చేస్తున్న రైటింగ్ డిపార్ట్మెంట్లో నాకు ఈ కథ నాకు తెలుసు. నాకు ఇది ఎప్పుడు సినిమాగా చూద్దాం అనేటువంటి ఆసక్తి నాలో ఉంది. డెఫినెట్లీ ఇది మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. యూత్ని అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి, అనిల్ గారికి, టీమ్కి, హ్యామ్స్టిక్ ఫిలిమ్స్ వాళ్ళకి. తర్వాత మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నేను 1-2 పాటలు గురించి విన్నాను. సో అందరికీ, టీం అందరికి కూడా ఇది నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇది తప్పకుండా ఇది యూత్ని బాగా అట్రాక్ట్ చేసే ఫిల్మ్ అవుతుంది. డెఫినెట్లీ ఇది మంచి మైలేజ్ తీసుకొస్తుంది, అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ న్యూ ఏజ్ ఫిలిం ఇంకా చాలా సినిమాలు తీయడానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని కూడా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ యాజ్ వెల్. ఐ థింక్ బిఫోర్ యూ లీవ్, కౌశిక్ గారు, మీ లవ్ అండ్ అడ్మిరేషన్ టువర్డ్స్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ మీరు చెప్పేస్తే బెటర్ కదా, వెళ్ళిపోయిన తర్వాత కెమెరాలో చూసుకునే కంటే. ఓకే, హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వేణు ఉడుగుల గారు యాక్చువల్లీ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. దిస్ మీన్స్ ఎ లాట్ సార్. అంటే ఎవరెవరికైతే నేను తెలుసో వాళ్ళకి తెలుసు దట్ హౌ మచ్ ఐ లవ్ విరాట పర్వం అండ్ హౌ హార్డ్ ఐ క్రైడ్ ఇన్ ద క్లైమాక్స్ ఆఫ్ విరాట పర్వం. సో వీఆర్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఆల్సో ప్లీజ్ వాచ్ విరాట పర్వం ఇన్ నెట్ఫ్లిక్స్ అగైన్. సో అగైన్ థ్యాంక్స్ టు మీడియా. ఓకే, టు బీ కంటిన్యూడ్. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఐ థింక్ అరవింద్ గారు ఇప్పుడు మాట్లాడితే బాగుంటుంది. పర్లేదంటారా? ఓకే. యా, ప్రదీప్ గారు, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యా, థ్యాంక్ యూ వన్స్ అగైన్ వేణు ఉడుగుల గారు ఫర్ జాయినింగ్ ద ఈవెంట్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ ఆఫ్ హ్యాపీ ఎండింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ప్రదీప్ గారు, స్టార్ట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇక్కడ వచ్చి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్నందుకు. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ టు లెట్ మీ చేస్ మై ప్యాషన్ అండ్ my uncle Vasant who taught me alphabets in editing. And when it comes to this team, it's a very young team, and ilanti oka team ni believe chesinanduku I'd like to thank Silly Monks and Hamstick Films for bringing all of us together and believing in us. And when it comes to Kaushik, so అందరికీ నార్మలీ ఎడిటర్స్ అంటే ఐదర్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యాక లేకపోతే ఫిల్మ్ మొత్తం కంప్లీట్ అయ్యాక వస్తారు. బట్ ఐ వాజ్ అట్ ద ఐడియేషన్ స్టేజ్ నుంచి ఐ వాజ్ సీయింగ్ హౌ దిస్ ఫిల్మ్ హ్యాస్ షేప్డ్ అప్, అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ట్రస్టింగ్ మీ. సో అండ్ ఆల్సో for pulling in all of us, our amazing powerhouse actors and the cast and crew, everyone. So I'd really thank you for that. And when it comes to edit, so indulo the script itself has a proper edit ki oka character unde anamata. And every cut that you see and every transition you see, it has a meaning to it, and it we used it to tell this story in a very effective manner, and meeku telustadi that film lo. And overall as a Kaushik as a filmmaker, meeku telustadi film chusaka he's an amazing filmmaker. And also meeku andariki teliyandi, it's he's a very good human being, and also beyond that he's a very good collaborator and also a very good communicator. So I truly believe yeah, GP National. So
Yeah, I truly believe this film has like potential to resonate with all of you here in a very unique and personal way. So please do watch, come to theaters and watch. And if you like it, please spread the word and support us. Thank you. Peace. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. బట్ సచ్ ఎ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్ వీ హ్యావ్ ఆన్ స్టేజ్ కదా. అందరూ స్టైలింగ్లో కూడా అసలు ఎక్కడ తగ్గలేదు ఇవాళ. యా, ఫిరోజ్ గారు అండ్ భువన్ గారు లిరిసిస్ట్ ఇక్కడే ఉన్నారు. కెన్ వీ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్? హ్యాపీ ఎండింగ్కి రవి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వండర్ఫుల్ సాంగ్స్కి లిరిక్స్ని అందించిన ఇద్దరు లిరిసిస్ట్లు ఇక్కడ ఉన్నారు. అండ్ ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ లక్ష్మీ ప్రియాంక గారు ఇస్ హియర్. ఇంకొక సాంగ్ రాసిన లక్ష్మి గారు. ఎస్, ఉన్నారా లక్ష్మి గారు? ఒకవేళ ఇక్కడ ఉంటే కనుక వేదిక పైకి రండి. యా, అండ్ ఐ థింక్ నౌ ఐ రిక్వెస్ట్ అశోక్ సీపల్లి గారు, ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటా. ఓకే, సో మోస్ట్ ఆఫ్ హియర్ ఆర్ we are debutants and we did our best to give our output and entertain the audience. So do watch it in theaters. Thank you. షార్ట్ అండ్ స్వీట్. ఓకే, మీకు ఎవరు జీపే చేయలేదండి? ఓకే ఓకే, రవి నిడమర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడతారు. థ్యాంక్స్ అండి. వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా నేను మా ప్రొడ్యూసర్స్ యోగేష్ సార్, అనిల్ సార్ అండ్ సంజయ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇంత మంచి ప్రాజెక్ట్లో ఒక డెబ్యూటెంట్ని ట్రస్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద జెస్చర్. అండ్ మెయిన్లీ నన్ను ఈ ప్రాజెక్ట్లో కన్సిడర్ చేసి నన్ను బ్యాక్ చేసిన కౌశిక్. బేసిక్లీ ఈ ఫిల్మ్ అంటే ఆడియో ఒకవేళ బాగుంది అని మీరు అనుకుని ఒకవేళ ఆడియో ఇలా వచ్చింది అంటే దానికి రీజన్ కౌశికే. బేసిక్లీ హిజ్ విజన్ అండ్ తను ఎలాంటి మ్యూజిక్ ఉంటే ఈ ఫిల్మ్ ఎన్హాన్స్ అవుతుంది అని బాగా స్ట్రాంగ్గా నమ్మి నాతో అలా చేయించడం అనమాట. సో యా, అండ్ కమింగ్ టు ద కాస్ట్, వెరీ టెరిఫిక్ అండ్ టాలెంటెడ్ కాస్ట్. యష్ గారు, అపూర్వ గారు అండ్ విష్ణు, మీరు ముగ్గురు అంటే ఈ క్యారెక్టర్స్ మీరు ఫిల్మ్ అయిన తర్వాత ఇంకా క్యారీ అవుతుంది మీతోటి, మీరు క్యారీ చేస్తారనమాట. అంత టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్, అంతకుమించి నాకు చెప్పడానికి ఏం లేదు. అండ్ మ్యూజిక్ మీరు విని మీరే నాకు చెప్పాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే అండి. అండ్ ఈ టెక్నీషియన్ టీమ్ వెరీ బ్యూటిఫుల్ టీమ్. మేమందరం చాలా ఫ్రెండ్స్ లాగా ఒక కాలేజ్ క్లాస్ రూమ్లో బంక్ కొట్టి ఎంజాయ్ చేస్తూ పని చేస్తాం యాక్చువల్లీ. సో యా, ఇట్ వాజ్ అ ఫన్ రైడ్. సేమ్ అదే ఎనర్జీ ఫిల్మ్లో కూడా ట్రాన్స్లేట్ అయింది అని నమ్ముతున్నాను. సో మా వంతు మా పని అయిపోయింది. ఇంకా మీరు సపోర్ట్ చేసి February 2nd గ్రాండ్ సక్సెస్ చేయాలి ఫిల్మ్ని. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పని ఇంకా అవ్వలేదండి. మ్యూజిక్ డైరెక్టర్ అన్నాక పాట పాడకపోతే అదొక నేరం. యాక్చువల్లీ ఇప్పుడే యూ హ్యావ్ టు హ్యాపీ ఎండింగ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ స్పీచ్కి పాటే లేదు. యాక్చువల్లీ నేను దగ్గుమంది వేసుకుని మరీ వచ్చాను నేను ఈ ఈవెంట్కి. సో నేను పాడితే వేసుకున్నారు కదా, ఇంకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా స్వరపేటికలు దెబ్బతింది. అమ్మ బాబోయ్. యా, అంటే నేను పాడితే బహుశా ఇప్పుడు ఇచ్చిన బిల్డప్ అంతా పోతుంది. సో యా, ఇదే హ్యాపీ ఎండింగ్ అంటారా ఇప్పుడు ఈ స్పీచ్ కి? పర్ఫెక్ట్, తప్పదా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ మాటలు వినేసాం కాబట్టి ఇమీడియట్గా లిరిసిస్ట్లో మాటలు కూడా వింటే బాగుంటుంది. ఫిరోజ్ గారు ప్లీజ్. సింగర్ ఆల్సో, రైటర్ ఆల్సో. ఎస్, అందరికీ నమస్కారం. నా పేరు ఫిరోజ్ ఇజ్రాయిల్. I'm a Telugu rapper, I'm a vocalist, I'm a writer as well. I'm from a rap group called Nawab Gang, Hyderabad's Nawab Gang. Thank you. So, hip-hop artist ga we actually work, you know how the scene is, we do street scenes, independent scenes and all that. ఇలాంటి ఒక ఫ్రెష్ మూవీకి, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్కి, ఒక ఫ్రెష్ టీమ్తో వర్క్ చేయడం అంటే ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ విన్నప్పుడు కూడా ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ ద మూవీ ఇట్స్ కాల్డ్ తేనెటీగా. సో ఆ సాంగ్స్ ఒక లైన్ రాగానే ఐ ఫెల్ట్ వెరీ క్యూరియస్ అబౌట్ ఇట్, బికాస్ ద లైన్ గోస్ లైక్ హీరో హ్యాస్ టు కంట్రోల్ a lot of things. I'm talking about biology here. So ఆ లైన్ తీసుకుని I had to relate that to తేనెటీగా, ఒక పువ్వు,
made a lineup like that. The song goes like this. I'll sing the rap part of it. బతుకు బుగ్గైపోయే జిందగి డకోటయ్యే తను బుడ్డల్లైపోయే కిసు మిసు నల్లైపోయే ఓ తప్పిదానికే ఏ తిప్పలా నేనే తెగెక్కి ఉల్టా తిరిగినట్టు ఉప్పు లేక సప్పబోయి పోరి పక్కనున్న పట్టనట్టయి ఉండాలి తంబి తాండవాన్ని తాడు కట్టయి ఉంచాలి చేతికి అందే దాన్ని పట్టలేక టోచరయ్యే వయసు నాచితే బట్టి బాడీ యొట్టి మోచరియే పోయినోళ్ల పైన ఊహలన్నీ తన్నుకొచ్చి సందు దొరికితేనే సైడ్ పోయి మళ్ళీ వచ్చి గిల్లె గింతలన్నీ గదులు పెట్టి గొళ్ళం వేసి తాళం గుత్తి గూటులోన గుట్టుగానే దాచిపెట్టే ఓ తేనెటీగా. Thank you so much. Thank you so much. I would like to thank Kaushik. Thank you so much, bro, for giving me the opportunity. And Ravi, awesome. He's going to be a legendary music director. Mark my words for that. And whenever we used to work, ఎప్పుడన్నా పని చేస్తున్నప్పుడు యూజువల్ ఎలా ఉంటుందంటే we get the concept, we write, we send it over వాట్సాప్లో ఫేస్బుక్లో నడుస్తూ ఉంటుంది. But there was one instance when we started working for the trailer number 2, the second trailer. నేను, Pradeep, Kaushik, Ravi, we all sat together, we contributed to the art form together, we got the idea instantly when we worked together for it. And అలా కలిసి పని చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుంది అనమాట బేసిక్లీ. So of course we all are watching a lot of movies these days. మన కొత్తదనం కావాలి. I think this is what you need, this is what you deserve. Wait for the movie, you'll love it. Thank you so much, guys. థ్యాంక్ యూ. అసలు ర్యాప్లో అయినా స్పీచ్లో అయినా ఫ్లో అలాగా వెళ్ళిపోతుంది మాటలన్నీ. భువన్ గారు ప్లీజ్. హాయ్ అండి. ఐ గెస్ నేను 5 years తర్వాత ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాను, లాస్ట్ టైం కాలేజ్లో. అండ్ ఫస్ట్ కౌశిక్కి థ్యాంక్స్ చెప్పాలి. ఒక చిన్న మెసేజ్ 100 మందికి పంపిస్తే ఒక్క రిప్లై ఇచ్చారు, అతనే కౌశిక్. సో ఇన్స్టాగ్రామ్లో ఎంతోమందికి మెసేజ్ పెట్టాను. సో 3 years బ్యాక్ మెసేజ్ పెడితే నాకు ఈ స్టేజ్ దొరికింది. సో ఎట్లా అంటే ఇప్పుడు తను ఒక కథ చెప్పాడనమాట. కాలం చెప్పే కథలే వింటూ కవితలుగా మార్చేస్తూ రుజువే లేని ఊహల్లోన ఉర్రూతలు కొట్టేస్తూ నా మాటే పలికే మంత్రంలోన మనసును ఓదారుస్తూ గడిపానే నీ క్షణం ఇక గడిపేస్తానే నీ జీవితం. ఇలాంటి ఛాన్స్ నాకు ఇచ్చిన కౌశిక్ భీమిడికి అండ్ ఈ సంస్థకి థ్యాంక్ యూ సార్. అండ్ రవి గురించి చెప్పాలి. అండ్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, బట్ మీరు ఆయన పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, రవికృష్ణ నిడమర్తి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ ఎలా చెప్పాలంటే నేను ఈ సినిమా స్టార్ట్ కాకముందుకే, మ్యూజిక్ డైరెక్టర్ ఓకే కాకముందుకే చాలా సాంగ్స్ రాశాను. బట్ నాకు లాస్ట్కి ఒక సాంగ్ దొరికింది, అది ఇంకా రిలీజ్ కాలేదు, బట్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతా. బట్ నేను సినిమా కోసం ఇప్పుడు మీరు శాపం గురించి అన్నారు కదా మ్యామ్, సో దాని గురించి ఒక ప్రమోషనల్ సాంగ్ రాశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ? యా. ఏ శాపం ఇచ్చినాడు నేడు రేపు కాదంటూ ఈ జన్మే లాగేస్తూ ఉంటే నరకం ఇక మొదలే రోజు నాడు నేడు రేపు దిగులు కలలో కనని వ్యధలే మొదలు. హే పరుగే పరుగు ఎన్నుల వణుకు ఎందులకింకా అలుపు సన్నాసయ్యే సాయంత్రానికి సోగ్గాడల్లే మలుపు. చీకటి ముసిరిన వెలుగులలో నా వయసే కోరెను సొగసే తెచ్చిన తంటాలల్లో పెంటే అయ్యను బతుకు. ఏ హ్యాపీ ఎండింగ్ కోసం మేమెదురే చూస్తున్నామే, హ్యాపీ ఎండింగ్ కోసం మేమెదురే చూస్తున్నామే. ఆల్ ద బెస్ట్ టీమ్ అండ్ యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. Oh, wonderful singing as well. Superb and superb. I think this is just a happy start for your career. Ardhamautundi. All the very best to you. And yes, Nagasai garu, writer. హలో ఆల్. సో ఎప్పుడు అక్కడ కూర్చొని ఇక్కడ చూడటం తప్పితే ఇదంతా కొత్త మనకి. సో యా, థ్యాంక్ యూ కౌశిక్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ.
సో చెప్పడానికి ఏం లేదు, నాకు చెప్పాలనిపించినవన్నీ సినిమాలో రాశాను. సో యా, ప్లీజ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ ఆల్. బాబా రైటర్ అనిపించుకున్నారు నిజంగా నాగసాయి గారు, థ్యాంక్ యూ. అండ్ అనిల్ పల్లాల గారు ప్రొడ్యూసర్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ టైమ్ హియర్ అండ్ కమింగ్ హియర్. హ్యాపీ ఎండింగ్ is a coming of age film, and you saw the energy on the stage, and everyone has contributed their bit, and they have delivered the best of their expertise, and it's one of the fine film. I mean, when you see in the visual quality wise gani, sound, visual, dialogues, and all the 24 crafts have done amazing job in this film, and I'm really satisfied with the product that I have seen, and I'm sure 2nd February మీరు కూడా చూస్తారు, and wish the team all the best. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇందాక కౌశిక్ గారు మొదలుపెట్టిన స్పీచ్ని ఇప్పుడు హ్యాపీ ఎండింగ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Check. Hello everyone. First, thanks to media for showing up and supporting us and taking us to the audience. And thanks to my friends, thanks to my teammates, friends who are here. Thanks to Venu Udugula garu. Thanks to RK, who's one more passionate producer. And yeah, to begin with, I don't want to like drag this too much, Andy, but I just want to say one line actually. This is very honest and a humble appeal to the audience. Generally, ఈ సినిమా డైరెక్టర్ మీకు తెలియకపోయినా పర్లేదు, ఈ సినిమా యాక్టర్ ఒక స్టార్ హీరో కాకపోయినా పర్లేదు, కథ బాగుంటే, స్టోరీ బాగుంటే సినిమా చూస్తాం అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద ఫిలిం యూ హ్యావ్ టు వాచ్, బికాజ్ ఇట్స్ ఎ వెరీ హానెస్ట్ ఫిలిం. సో అంటే బయట నుంచి ఎక్కువ సపోర్ట్ లేకున్నా ఒక బంచ్ ఆఫ్ ప్యాషనెట్ పీపుల్ చాలా టైం తీసుకొని, చాలా టైం ఇన్వెస్ట్ చేసి, చాలా ఫీలింగ్స్ పెట్టి తీసిన సినిమా. సో like just request you to give us a opportunity to entertain you. That's it, Andy. So thank you so much. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ద బ్యూటిఫుల్ అపూర్వ రావు మాట్లాడతారు. So hello everybody, andarki namaskaram. Thank you so much for being here, especially to the media members who are supporting us, and also everyone who came out here to speak about our film. So ee story nen first time vinnappudu I just kept laughing the whole time. It was straight up funny. So ee story oka boy gurinchi ee story, and aa boy ki chinnappudu nunchi oka శాపం ఉంటుంది. అండ్ ఏవైతే మామూలు జనాలకి చాలా న్యాచురల్, చాలా నార్మల్ ఉంటుందో తనకి మాత్రం నైట్ మేర్ లాగా ఉంటుంది. సో ఇలా గ్రో అప్ అవుతూ హీ మీట్స్ అ గర్ల్, అండ్ ద గర్ల్ టర్న్స్ అవుట్ టు బీ ద గర్ల్ ఆఫ్ హిస్ డ్రీమ్స్. సో ఈ సిచ్యువేషన్లో తను ఏదైనా చేయగలుగుతాడా, చేయలేడా, ఇది కథ. సో టుడే విత్ our trailer release, I hope we were able to generate enough curiosity and same fun that we had while making this film. So that's all I wanted to say. Thank you. థ్యాంక్ యూ. అపూర్వ గారి స్పీచ్ వినగానే సడన్గా జాలి మొదలైంది ఆయన మీద, క్యారెక్టర్ మీద. నో, యాక్చువల్లీ ఆ పెయిన్ అండ్ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చే ఫన్ ఉంటుంది చూసారా, ఆ థర్డ్ పర్సన్గా అవతల వాళ్ళు చూస్తున్నప్పుడు మాత్రం హిలేరియస్గా ఉంటుంది. ఐ థింక్ దట్ విల్ వర్క్అవుట్ ఇన్ ద ఫిల్మ్ అని అర్థమవుతుంది. యా ఓకే, మరి ఇప్పుడు ఆ శాపంతో బాధపడుతున్నటువంటి ఆ క్యారెక్టర్లో జీవించినటువంటి యష్ పూరి ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ టైం టీజర్ ఈవెంట్లో మీడియాని కలిసినప్పుడు ఈవెంట్ తర్వాత సమోసా అమ్మేవాడు నాకు ఒక మాట అన్నాడు, దాంతో మొదలెడతాను. వాడు మా అందరినీ చూసి, సార్ మీ సినిమా చాలా బాగుంటుంది అన్నాడు. అన్న మీరు చూడలేదు కదా అంటే, చూడలేదు కానీ మీ టీం మొత్తం కలిసి ఉంటున్నారు, కలిసి తింటున్నారు, కలిసి పని చేశారనుకుంటున్నాను, చాలా బాగా వచ్చింది. ఆ మాట నాతో అలానే ఉండిపోయింది. ఎందుకనుకుంటే దీనికి కారణం ప్రేమ అనిపించిందేమో. సో ప్రేమతో మొదలెడతాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా పర్సన్, ప్రతి ఒక్క జర్నలిస్ట్, ప్రతి ఒక్క స్టూడెంట్, హ్యామ్స్టెక్ స్టూడెంట్, హ్యాపీ ఎండింగ్ సపోర్టర్, కాస్ట్, క్రూ, ఎవ్రీబడి థ్యాంక్ యూ చెప్పట్లేదు. ఫ్యామిలీలో థ్యాంక్ యూలు ఉండవు కదా. ఐ లవ్ యూ గైస్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యాక్చువల్లీ ఒక చిన్న నా ఫ్రెండ్స్ కనపడుతున్నారు నాకు, అసలు సీరియస్గా తీసుకోలేకపోతాను ఇంకా, కాబట్టి ఇక్కడే చూస్తాను నేను.
హ్యాపీ ఎండింగ్. హ్యాపీ ఇక్కడెక్కడో మా అమ్మ థాట్స్ వినపడుతున్నాయి. రే ఇప్పుడు స్నీజ్ చేస్తావేంట్రా, గమ్మున కూర్చో, 2 నిమిషాలు మాట్లాడకు. అమ్మా తప్పదు, కెమెరాలు ముందున్నాయి, మాట్లాడాలి, తప్పదు. దీన్ని మనం మూఢనమ్మకం అంటారు కదా. నా దృష్టిలో శాపం ఇంకా సూపర్ స్టిషన్లో ఒక చిన్న గీతే తేడా. ఆ గీత మా నమ్మకం. ఎంత స్ట్రాంగ్గా దాన్ని నమ్ముతామా లేదా అది మా నమ్మకం పైన ఉంటుంది. నేను యష్ పర్సనల్గా ఈ సూపర్ స్టిషన్స్లో పెద్దగా ఎక్కువ అంత నమ్మను, కాబట్టి నేను గీతకి ఇటు సైడ్ ఉన్నాను. మా ఆవిడున్నాడు చూడండి, కౌశిక్ కాదు, వెనక పోస్టర్లో హర్ష్. బా వాడు విపరీతంగా నమ్మేస్తాడు, 100% నమ్ముతాడు. స్టేజ్ పైన ఉన్న, కెమెరా ముందున్న, మైక్ చేతిలో ఉన్న, అందరు వింటున్నా వాడు 2 minutes ఇలానే సైలెంట్గా ఉండిపోతాడు. కానీ నేను అలా చేయను. కానీ హర్ష్ ఇంకా యష్ ఒక్కటి చాలా గట్టిగా నమ్ముతున్నారండి, హ్యాపీ ఎండింగ్ గురించి. Feb 2 రోజున మీరు మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, మీ బాయ్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్, చుట్టుపక్కల రిలేటివ్స్, నేబర్స్ ఎవరితో వెళ్ళినా, ఏ షో టైమింగ్కి వెళ్ళినా, పొద్దున్న వెళ్ళినా, మ్యాట్నీ షో, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఎప్పటికి వెళ్ళినా ఆ రోజు హ్యాపీ ఎండింగ్ థాట్లో ఉండిపోతుంది. ఒక చిన్న నవ్వుతో యువర్ డే విల్ హ్యావ్ అ హ్యాపీ ఎండింగ్, దట్ ఐ అష్యూర్ యూ. ఇంకోటి కాన్సెప్ట్ ఏమో అడల్ట్గా ఉండొచ్చు. యూ మైట్ ఫీల్ లైక్ అరే ఇది రిలేటివ్స్తో చూడలేనేమో. కానీ ఐ ప్రామిస్ యూ వన్ థింగ్, అండ్ ఇది నా సెకండ్ ఫిల్మే, బట్ ఐ ప్రామిస్ యూ వెన్ వీ గెట్ సెన్సర్డ్ వీ విల్ గెట్ అ యూ. సో యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ రిలేటివ్స్, you can watch it with your neighbors, you can watch it with your friends, family, and of course your boyfriend, girlfriend and friends for sure. Idandi happy ending. Actually ఇంకొక మాట చెప్పే ముందు, if I go I will be very unfair on my part. ప్రతి ఒక్క పర్సన్ బయట వాళ్ళు కూడా హ్యాపీ ఎండింగ్ చూసిన తర్వాత, లేకపోతే ఏదైనా ప్రమోషనల్ ఈవెంట్ వినిన తర్వాత స్వయంగా ముందు వచ్చారు హెల్ప్ చేయడానికి. సో సమ్ స్పెషల్ థ్యాంక్ యూస్ ఫస్ట్ టు ఏషియన్ సినిమాస్, సునీల్ నారంగ్ గారు, జాన్వి, హర్ టీమ్, శ్రేయస్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్, లక్ష్మి గారు, పిఆర్ఓ మా పిఆర్ జిఎస్కే గారు, ప్రసాద్ అండ్ హిస్ టీమ్, హ్యాపీ ఎండింగ్, ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, యూ గైజ్ నో హూ యూ ఆర్. కానీ వన్ స్మాల్ ప్లీ అండి, ఇది కొత్తోడు సినిమా అనొచ్చు, చిన్న పెద్ద సినిమా నేను నమ్మను, మంచి సినిమా ఇది. కొత్తోడు డైరెక్టర్, ఐఎమ్ అ న్యూ కమర్, ఎవ్రీబడీస్ అ న్యూ కమర్. మీ మీడియా సపోర్ట్, మా ప్రేక్షకుల సపోర్ట్ చాలా గట్టిగా అవసరం అండి. బికాజ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ హ్యావ్ అ గుడ్ ప్రోడక్ట్ అండ్ హ్యాండ్. అండ్ తెలుగు ప్రేక్షకులు ప్రతిసారి మంచి సినిమాకి పూర్తిగా నమ్ముతారు, పూర్తిగా సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ మా మీడియా గురించి కూడా, ప్రతి ఒక్క కెమెరా ఇక్కడ స్పెసిఫిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరా వాళ్ళు కూడా, ప్రతి మీడియా పర్సన్, మీ సపోర్ట్ చాలా అవసరం అండి. వీ నీడ్ యువర్ సపోర్ట్ టు లాంచ్ సమ్ రియలీ రియలీ నైస్ కెరియర్స్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఈ కెరియర్స్ ఉంటారు, నేను నా గురించి మాట్లాడలేదు, మా క్రూ గురించి మాట్లాడుతున్నాను. అలానే ఈ సినిమా గట్టిగా నిలబడుతుందని నమ్ముతున్నాను. కన్స్ట్రక్షన్లో బేస్కి ఒక 4 స్ట్రాంగ్ పిల్లర్స్ 100% అవసరం ఉంటుంది. ఆ 4 స్ట్రాంగ్ పిల్లర్స్ వల్లే మొత్తం ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. మా కాస్ట్ అండ్ క్రూ ఇస్ బ్యూటిఫుల్ అండి, బట్ వీ ఆల్సో హ్యావ్ 4 స్ట్రాంగ్ పిల్లర్స్. ఐ వుడ్ లైక్ దెమ్ టు స్టెప్ ఫార్వర్డ్ విత్ మీ. అశోక్ ఆర్ డిఓపి, ప్రదీప్ ది ఎడిటర్, రవి మ్యూజిక్, ఎక్కడన్నా అండ్ కాదు, అండ్ కెప్టెన్ ఆఫ్ అవర్ షిప్ కౌశిక్ భీమిడి. ప్లీజ్ నాతోనే ఉంటే ప్లీజ్, ఐ విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ విత్ యూ గైస్ అరౌండ్ మీ. యాక్టర్స్కి ఒక చాలా స్పెషల్ అదృష్టం అండి. సినిమా మంచిగా ఉన్న అప్రిసియేషన్ వచ్చిన అది ఫస్ట్ మాకు వస్తుంది. నాకు, అపూర్వ, విష్ణు, అజయ్ ఘోష్ గారు, ఝాన్సీ గారు, అనిత చౌదరి గారు, వీళ్ళందరికీ వస్తుంది. కానీ దిస్ ఫిల్మ్ హ్యాపీ ఎండింగ్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ like this. We would not have been as confident if these 4 didn't do their job brilliantly well. వాళ్ళు అసలు కొంచెం పచ్చికి చెప్పాలంటే ఇచ్చి పడేశారండి, దుమ్ము లేపారు, ఇచ్చి పడేశారు అసలు. సో విత్ అ వెరీ హంబుల్ హార్ట్, విత్ అ వెరీ ఒబీడియంట్ హార్ట్, హ్యాపీ ఎండింగ్కి అప్రిసియేషన్ వస్తుంది, చాలా గట్టిగా వస్తుంది. వచ్చినప్పుడు E4 అండి, E4 అంతే, ఎక్కువ నేను చెప్పను. ఐల్ సీ యూ గైస్ ఇన్ థియేటర్స్ ఆన్ Feb 2. ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ట్రైలర్ నచ్చితే ఇది మీ సొంత సినిమా అని అనుకోండి. మీ సపోర్ట్ అవసరం. మేబీ మా మార్కెటింగ్ బడ్జెట్ చిన్నగా ఉంది, కానీ ఇక్కడున్న రఫ్గా 150 పీపుల్ 1 పర్సన్కి చెప్తే 300 పీపుల్, 1 హౌస్ఫుల్ షో, 2nd హౌస్ఫుల్ షో, 3rd హౌస్ఫుల్ షో.
ఈ వేవ్ని ఆపడానికి చాలా కష్టమవుతుంది. సో యూ ఆర్ మార్కెటింగ్ ఆర్మీ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్. ఓ అమేజింగ్ అమేజింగ్ యష్ పూరి గారు, మీ కాన్ఫిడెన్స్ని, మీ కంటెంట్ని చాలా అద్భుతంగా కన్వే చేశారు ఆడియన్స్కి. సో అందరూ ఒక్కొక్క మార్కెటింగ్ పర్సన్గా మారిపోబోతున్నారు రేపు హ్యాపీ ఎండింగ్కి. ఎనీవేస్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ లాంచ్ తోటి హ్యాపీ స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ ఇప్పుడు ఆడియన్స్ని థియేటర్స్కి పుల్ చేయడానికి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. Feb 2 కోసం మేము అందరం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ నౌ మీడియా పర్సన్స్ చాలామంది ఇక్కడ ఇవాళ ఈ టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాము. ఫర్ దాట్ ఐ వాంట్ యష్ పూరి గారు, అపూర్వ అండ్ అనిల్ గారు అండ్ ఎస్ కౌశిక్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ కెన్ హ్యావ్ ద సీట్స్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. కౌశిక్ గారు, యష్ గారు, ప్లీజ్. ఓకే, సో మీడియా ఫ్రెండ్స్కి మైక్ పాస్ చేస్తారా ప్లీజ్? యూ హ్యావ్ ద మైక్. ఇది ఇవ్వండి. ఎస్, సో ఫస్ట్ క్వశ్చన్ టు డైరెక్టర్ గారు. ఓకే. హలో సార్. సార్, ట్రైలర్ చాలా బాగుంది, ఫనీగా ఉంది, యూత్ఫుల్గా ఉంది. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టెల్లింగ్ ది స్టోరీ? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ టెల్లింగ్ దిస్ స్టోరీ? ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఉందండి ఫిలింలో. అది మళ్ళీ మెసేజ్ లాగా చెప్పలేదు, అది ఒక వెరీ ఎంటర్టైనింగ్ జర్నీలో వెళ్ళి ఫైనల్గా రివీల్ అవుతుంది. దట్స్ వై అవర్ టైటిల్ ఈజ్ హ్యాపీ ఎండింగ్. సో అది నేను చెప్తే మళ్ళీ ఆ ఫిలిం బ్యూటీ పోతుందండి. బట్ ఇట్స్ వర్త్ ఇట్ టు వాచ్ ఇట్ అండ్ నో ఇట్ అండి. సో కానీ మేము ఏదైతే ట్రైలర్లో చూసామో అది మీ స్వీయ అనుభవమా? లేదండి. బట్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మైథలాజికల్ స్టోరీస్. సో రకరకాల వర్షన్స్ ఆఫ్ మహాభారత చదువుతుంటే, రకరకాల శాపాల గురించి చదువుతుంటే, సో దెన్ ఐ స్టార్టెడ్ టు రీకాల్. అలా మన తెలుగు సినిమాలు ఎక్కువ శాపాల పైన లేవు. మేబీ మన చిన్నప్పుడు ఉండే, బట్ నవ్ డేస్ లేదు. సో దానికి ఇంకొంచెం మోడర్న్ డే బిలీఫ్ యాడ్ చేసి అర్బన్ ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక వ్యాకీ ఎక్స్పెరిమెంట్ అండి. సో డెఫినెట్గా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు, బట్ లైక్ ఐ రెడ్ అండ్ ఇన్స్పైర్డ్ అండి. యా, అంటే యష్ని చూస్తే చాక్లెట్ బాయ్లో ఉన్నాడు, కానీ మీరేమో క్యారెక్టర్ ఏమో ఆల్ఫా మేల్ క్యారెక్టర్ సార్. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? లేదండి, యాక్చువల్లీ హీస్ వెరీ స్టైలిష్ గై ఆన్ స్క్రీన్ యాజ్ అ క్యారెక్టర్, బట్ చాలా వల్నరబుల్ క్యారెక్టర్ అనమాట. సో చాలా జాగ్రత్తగా, చాలా జెంటల్గా ఉంటాడు. బట్ మేబీ బై డిఫాల్ట్ అతనిది ఏమైనా క్యారెక్టర్ ట్రేట్స్ ఏమైనా అలా ఎక్స్పోజ్ అవుతుండొచ్చు ఆన్ స్క్రీన్, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ జెంటల్ క్యారెక్టర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. యా, హీరోయిన్. So it looks a bold character. Okay, so how you take a bold decision to act in this? సో యాక్చువల్లీ లైక్ ఐ సెడ్, స్టోరీ ఫస్ట్ టైం విన్నప్పుడు అంత ఎంటర్టైనింగ్ అనిపించింది. ఇంకా ఇప్పుడు వీ హ్యావ్ సో మెనీ మూవీస్ దట్ మైట్ హ్యావ్ సిమిలర్ స్టోరీ లైన్. సో ఈ స్టోరీ విన్న వెంటనే ఐ వాజ్ లైక్, ఈ ఐడియా వినే మేబీ పీపుల్ విల్ బీ ఇంట్రెస్టెడ్ జస్ట్ లైక్ హౌ ఐ గాట్ ఇంట్రెస్టెడ్. సో the wow factor is the bold factor. So I think it's a risk gain analysis that I did, that entertainment kosam how can we tell a different kind of story. And bold ani I think subject bold, but chala real emotions మీద focus చేసాము. So I think I don't look at it as bold performance. I think it's a bold story with a very pure heart. So I hope we were able to do justice. సో యాక్చువల్లీ ఈ మూవీలో మన హీరో క్యారెక్టర్కి కర్స్ ఉంది, కానీ నేను మాత్రం హ్యాపీ ఉమెనే. సో నేనైతే ఇతన్ని మీట్ అవుతాను అండ్ ఐఎమ్ ప్రిటీ హ్యాపీ ఇన్ మై రొమాంటిక్ హ్యాపీ గో లక్కీ వరల్డ్. సో నేనైతే మన తెలుగు సినిమాలో 2000స్లో వచ్చిన నువ్వు వస్తానంటే వద్దంటానా, బొమ్మరిల్లు, హమ్తో అన్ని రామ్ కామ్ మూవీస్ చూసేసాను. ఎందుకంటే ఫర్ మీ, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ వాజ్ అబౌట్ మై క్యారెక్టర్, she was in a very joyous world and she meets a guy who is like from rom-com dreams. So he's pretty sensitive. He might not be able to do a few things, but he's still a very vulnerable and sensitive guy. So na work aithe nenu ila enjoy chesanu. Other than that, obviously there's a lot of work put into any character, but I would say that this is one film where I could just watch all my favorite rom-coms and that was my reference. Yeah.
యష్పూర్ ఎస్ బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? వెరీ గుడ్. మీ ఫస్ట్ ఫిల్మ్ చెప్పాలని చూసాం కదా, బాగుంది సినిమా, అంతా బాగా నచ్చింది మాకు. కానీ ఇది ఇట్స్ నాట్ వెంట్ అవుట్ గుడ్. కొన్ని అంటే నా దీని గురించా చెప్పాలని గురించి చెప్పాలని ఉంది. ఓకే ఓకే. సో ఆ సినిమా నుంచి ఈ సినిమాకి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏం చేయాలి ఎక్కడ? అంటే మీరు చెప్పాలన్నది చూసారు, దీని ట్రైలర్ చూసారు కాబట్టి ఇది వరల్డ్ డిఫరెన్స్ అయితే మీకు తెలిసిపోయింది. నాకు ఈ సినిమా ఫస్ట్ నరేషన్ ఇంకా స్క్రీన్ పైన వచ్చిన సినిమా చాలా ఫరక్ ఉందండి. ఫస్ట్ నరేషన్లో నాకు లాగ్ లైన్ చాలా నచ్చింది. కౌశిక్ ఆడిషన్ మీ ఫర్ ఇట్. దాని తర్వాత మాకు ఆల్మోస్ట్ ఒక 3-4 months గ్యాప్ వచ్చింది ప్రీ ప్రొడక్షన్లో. అడ్వాంటేజ్ ఏం దొరికిందంటే కౌశిక్ మా ఇంటికి చాలా పక్కన ఉంటాడు. సో హీఈస్ నౌ డైరెక్టర్గా కొంచెం ఇట్లాంటి స్టేజెస్లో డైరెక్టర్ గారు అనాలి, కౌశిక్ గారు అనాలి, నాకు రాదు అది. చాలా ఇన్ఫార్మల్. వీడు నా బ్రదర్, హీఈస్ మై ఎల్డర్ బ్రదర్. అండ్ టుగెదర్ ఐ థింక్ హీ క్రియేటెడ్ ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అండి. కొత్త హీరోస్కి క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అంత ఫాస్ట్ కెరియర్లో దొరకదు. సో ఈ స్టోరీ మొత్తం మేబీ డ్రైవింగ్ పాయింట్స్ ప్రతి సీన్కి వేరే వేరే ఉండొచ్చు. విష్ణు కామెడీలో చాలా డ్రైవ్ చేస్తాడు ఈ సినిమాని. ఇమోషనల్ ఆస్పెక్ట్స్లో అవని తన క్యారెక్టర్ పేరు చాలా స్ట్రాంగ్గా నన్ను ఒక దారి చూపిస్తుంది. కానీ చుట్టూ మొత్తం నా లైఫ్ గురించి జరుగుతుంది కాబట్టి ఐ థాట్ ఈ అవకాశం నేను ఎలనిస్తే ఐ విల్ బీ ద బిగ్గెస్ట్ ఫూల్. అది అవ్వలేదు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు కూడా ఒక హ్యాపీ ఎండింగ్ వస్తుందని నమ్ముతున్నాను. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ అందులో ఒక మనుషుల్లో 2 రకాలు అన్నారు, మీరు ఏ రకం? మీకేమనిపిస్తుందండి? చెప్పండి. అసలు నాతో ఒక ప్రాబ్లం అండి, ఈ క్వశ్చన్ ఆన్సర్స్లో నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో దానికి మనం రెడీ ఉంటే మీకు కూడా మీకేమనిపిస్తుంది నాకు చెప్తాను. అంటే మాకు అనిపించే కంటే మీరు అసలు అదే 100%. అయ్యో మీరు అడిగారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మా వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ టైం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్తున్నాను. మీడియా వాళ్ళది కూడా జూమ్లా క్లోజప్లా మంచి ఫీలింగ్ రావాలి. ఇది ఫస్ట్ టైం అండి ఈ ఎక్స్పీరియన్స్ నాకు. సో నేను మనుషులు 2 రకాలు అంటే నేను ఈ సినిమాలో 15 years వరకు ఒక రకం ఉండే, 15 నుంచి 20th ఇంకొక గ్రోత్ ఉంటుంది. అది ప్రతి లైఫ్లో వస్తుంది. కొంచెం మెచ్యూరిటీ, కష్టాలని దాటి ఆ గ్రోత్, లేకపోతే ట్రైన్ టు ఫిగర్ అవుట్ మీ శాపం ఉన్న జీవితం ఎలా గడపచ్చు. సో నేను ఐ థింక్ నౌ కొంచెం మెచ్యూర్ అయ్యాను కాబట్టి త్రూ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అండ్ హర్ష్ కాబట్టి ఐ థింక్ సెకండ్ వాళ్ళలాగా ఉంటాను. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మీరు నాకు. థ్యాంక్ యూ. కౌశిక్ బ్రో, 2014లో హ్యాపీ ఎండింగ్ అనే సినిమా వచ్చింది హిందీలో, రాజ్ డికే గారు. సో టైటిల్ మీరు ఆ టైటిల్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? సో అంటే హిందీ ఫిలిం ఉందని తెలుసండి, బట్ దేర్ ఈస్ నో సిమిలారిటీ. అండ్ మా ఫిలింకి ఎండింగ్లో ఒక వ్యాకీ థింగ్తో ఎండ్ చేద్దాం అనుకుంటే, సో హ్యాపీ ఎండింగ్ అని ఇంగ్లీష్లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వర్డింగ్ అంటే, అది ఇట్స్ వెరీ అర్బన్ ఫిలిం అండి. సో అందుకు అలా అనుకున్నాము. బట్ వీఆర్ కాన్షియస్ దట్ బాలీవుడ్స్ హ్యాపీ ఎండింగ్ ఈస్ దేర్. అండ్ మేజర్గా సినిమా ఎండింగే అండి. సినిమా ఎండింగే అంతా ఫ్లిప్ అవుతుంది. సో ఆడియన్స్ ఒక థాట్ ప్రాసెస్తో సినిమా స్టార్ట్ చేస్తారు కదా, ఎండ్లో ఫ్లిప్ అయ్యి ఒక హ్యాపీ థింగ్ జరుగుతుంది. దట్స్ వై ఇట్స్ రెలవెంట్ దట్ హ్యాపీ ఎండింగ్ నీడ్స్ టు బీ కెప్ట్ అండి. అందుకు ఆల్ ది బెస్ట్ అండి. యా థ్యాంక్ యూ సార్. అదే ఇది ట్రైలర్ చూసినప్పుడు ఏదో పర్సనల్గా రూమ్లో కూర్చొని సెల్లో చూసేలాగా అనిపించింది. మీరేమో ఫ్యామిలీతో రమ్మంటున్నారు. అంటే ఏముంటుంది ఏంది? ట్రైలర్ చూస్తే జనాలకి అది యూత్ఫుల్ మూవీ లాగా అనిపిస్తుంది. మీరు అలా చెప్పడానికి రీజన్ ఏంటి? అన్నీ అడిగారు కదండి. డైరెక్టర్ ఎవరైనా చెప్పొచ్చు, పర్లేదు. యా అంటే మా ఫిలిం ఆల్రెడీ చాలామందికి చూపించామండి. విత్ ఇన్ ద టీమ్మేట్స్, ఫ్యామిలీస్ వాళ్ళందరూ చూపించాము. సో అందరూ ఇంకా ఎల్డర్ పీపుల్ ఉండే, మోర్ దెన్ యూత్, ఎల్డర్ పీపుల్ అండ్ చిల్డ్రన్ ఉండే. అందరికీ బాగా నచ్చిందండి. అంటే ట్రైలర్ ఏంటంటే కొంచెం ఎగ్జాజరేటెడ్ వర్షన్ ఆఫ్ స్టోరీ టెలింగ్ లాగా ఉంది. బికాస్ యాజ్ ఎ న్యూ ఫిల్మ్ మేకర్స్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, అది మనకు తెలిసిందే. బట్ అదర్ దెన్ దట్, లైక్ దెర్ ఆర్ నో అన్కంఫర్టబుల్నెస్ అరౌండ్ ద ఫిలిం. సో ఇట్స్ వెరీ క్లీన్ ఫిలిం. సో అగైన్ ఐ విల్ బీ హియర్ ఆఫ్టర్ ద ఫిలిం ఆల్సో, వీ కెన్ స్టిల్ హ్యావ్ దిస్ కాన్వర్జేషన్. సో ఇట్స్ వెరీ క్లీన్ ఫిలిం అండి. సో అందరు కంఫర్టబుల్గా అలా వచ్చి చూడాలి. అండ్ ఈవెన్ లైక్ ఆన్ ద ఫస్ట్ డే ఐ విల్ కమ్ విత్ మై పేరెంట్స్ అండ్ సిట్ విత్ దెమ్ అండ్ వాచ్ ఇట్. సో దట్ ఈస్ ద రిస్క్ ఎనీవన్ కెన్ టేక్ యాక్చువల్లీ. కొన్ని సీన్లు కనిపించాయి ట్రైలర్లో. చెప్పండి అండి క్లియర్గా ఏ సీన్? అదే ఇంకా మీకు నవ్వుతున్నారు. హ్యాపీ ఎండింగ్ సీనా? సో ఎన్ని టేక్లో చేశారు? డైరెక్ట్ చెప్తే బాగుంటుంది. ఓ డైరెక్టర్ చెప్తాను. అంటే
అంటే చాలా ఈజీగా అయిపోయిందండి, ఎందుకంటే అందరం ఫ్రెండ్స్ కదా. సో అన్నీ డిస్కస్ చేస్తుండే, అంటే లైక్ లెట్స్ ఏదైనా పోజ్ మనం యోగా చేస్తున్నా కూడా అది ఫ్రమ్ ఏ డిఓపి పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఫ్రమ్ యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడుగుందా ఏంటి, ఎవరిని అలా మనం ఇలా స్లీజీగా అలా మనం ఎంటర్టైన్ చేయొద్దు, బికాజ్ అట్ ద ఎండ్ మనం ఫిల్మ్లో ఒక మెసేజ్ చెప్తున్నాం. సో అలాంటప్పుడు లైక్ ఇట్ వాస్ వెరీ ఈజీ, వెరీ అండర్స్టాండబుల్. సో చాలా త్వరగా అయిపోయిందండి. అంటే మా షూట్ జనరల్లీ చాలా సర్ప్రైజింగ్లీ చాలా తక్కువ డేస్లో షూట్ ప్లాన్ చేస్తాం. సో చాలా క్విక్గా చేసాం, అంటే పెద్ద బ్యాక్ అండ్ ఫోర్త్ ఏం అవ్వలేదు. హలో అనిల్ గారు. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. సిలీ మాంగ్స్ నుంచి ఇంతకుముందు జార్జ్ రెడ్డి సినిమా వచ్చింది, ఆ తర్వాత మనం సిద్ధు జొన్నలగడ్డ గారితో కూడా సినిమా చేశారు. దట్ వర్ వెరీ నైస్ మూవీస్. అంటే కాకపోతే జనాల్లో అది అంతగా రీచ్ అవ్వలేదు, బట్ అవి చాలా మంచి సినిమాలు. అండ్ అప్పుడే అర్థమైంది మీరు మంచి స్టోరీస్ చూస్ చేసుకొని ప్రొడ్యూస్ చేస్తారని. హ్యాపీ ఎండింగ్ని చూస్ చేసుకొని ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ it's my wife's line actually. Cinema is a reflection of society anamata, right? So whatever you see in the film is all come from what's happening in and around us kada. So what we strongly believe in Silimong Studios is any film that we make, there should be a takeaway for film. It should not be just entertaining or something like that. So oka cinema chusin tarvata, okay, this is what it should add to their life anedi oka goal maaku. So if you take every film 24 Kisses, there is a message in that. After that, George Reddy, of course, it's a biopic, but there is it's a story that need to be told. And Mavinta Gadhavinuma is again on trolling, right? You know, which every common man is facing, right? So it's an awareness film and also entertaining at the same time. And our cinema we wanted to show what happens to a family by trolling anedi oka concept. So even Happy Ending also has a similar impact that's going to create for audience. And as you said, last 10 minutes is going to be the game changer for the film, right? And it will also be a game changer for everyone's. They'll connect to their life. That's the thing, Andy. And even for in future also, any film that is coming up from Silimong Studios is going to be in the similar pattern. Yeah. Okay, all the best, Thank Director. You look so colorful like the trailer we saw. And ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫిలిం వరల్డ్లో మీరు సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో ఆడియన్స్ వచ్చి ఆ సినిమా చూడాలి అని అనుకోవాలి అంటే ఇన్ వన్ వర్డ్ వాట్ డూ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్? మన దగ్గర క్లాసీ రామ్ కామ్స్ తగ్గిపోయాయండి, అన్ని పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అయిపోయినాయి. సో దేర్ ఈజ్ నో అర్బన్ వెరీ లైట్ హార్టెడ్ కామెడీ ఫిలిం. సో ఐ థింక్ అలాంటి నీష్ ఆడియన్స్కి యువర్ ఫిలిం ఈజ్ అవైలబుల్. ఆల్ ది బెస్ట్. This film, why it's so intriguing is the story actually naku ee cinema me start cheyaka mundu oka 2 years back he just told me a small line over coffee ante. So 2 years later when actually when we met Yash and the discussion started, and I still remember that line, and we called and it just happened. So when I could, as an independent person, when I could remember that, I'm sure it'll move for everyone. మీ నలుగురికి నాకు ఒక క్వశ్చన్ అండి. మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ ఎప్పుడు, ఫస్ట్ హ్యాపీ ఎండింగ్ ఎప్పుడు జరిగింది? నాకు మీ సపోర్ట్ ఉంటే February 2 రాత్రి జరుగుతుందండి. ఓకేనా అండి? యాక్చువల్లీ ఇంకోటి చెప్తాను, మీ సపోర్ట్ ఉంటే February 2 అందరం కలిసి హ్యాపీ ఎండింగ్ సక్సెస్ పార్టీ చేద్దాం. అప్పుడు ఈ కెమెరాలు వద్దులే కానీ ఆనెస్ట్లీ ఇది చాలా సరదాగా అన్నీ వెళ్ళిపోతున్నాయి. కానీ వన్ థింగ్ ఐ రియలీ వాంట్ టు సే ఇస్, కౌశిక్ చెప్పింది, హీఈస్ అ వెరీ సెన్సిబుల్ పర్సన్ అండి. హర్ష్ క్యారెక్టరిస్టిక్స్లో ఇది బయోపిక్ లాగా కాదు, కానీ ఆయన ఈ క్యారెక్టర్లో చాలా కౌశిక్ ఉన్నాడు. అండ్ ఎండింగ్లో హ్యాపీ ఎండింగ్ అంతా అంటున్నాం. అఫ్కోర్స్ ఇది ఎక్కువ మనం చేస్తున్నప్పుడు కూడా అర్బన్ యూత్కి ఎక్కువగా అనుకున్నాం, కానీ the final takeaway is for every parent andi, for every parent, young, middle aged, old parents. So nenu matram first day first show na friends tho, na family tho, ma amamma ma nanamma andartho veltunanandi. So నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే సినిమా చూసిన తర్వాత, లేకపోతే మా అమ్మ పక్కన ఇట్లాంటి సినిమాలు ఎవరైనా వెళ్తారా అండి? ఇట్ ఈస్ అ ఫిల్మ్ ఫర్ ది అర్బన్ యూత్, బట్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడి, అండ్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఒక్క సెకండ్ కూడా, ఒక్క సీన్ కూడా మీరు ఎవరైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే
నా ఫోన్ నంబర్ రాసిస్తానండి, ఇంటికి వచ్చేయండి అప్పుడు. నిజంగా ఐఎమ్ సో కాన్ఫిడెంట్, అందుకే చెప్తున్నాను. ఇది కమింగ్ ఫ్రమ్ అ వెరీ ఒబీడియంట్ హార్ట్. నేనేం ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బోస్ట్ అబౌట్ అ ఫిల్మ్. కొత్తాడు, ఐ కెనాట్ అఫోర్డ్ టు డూ దట్. కానీ ఐ జెన్యున్లీ బిలీవ్ వీ మేడ్ అ వెరీ గుడ్ హార్టెడ్ ఫిల్మ్ అండి. హార్డ్ వర్క్ చేసాం, డెడికేషన్, మా క్రూ ఇస్ ఆల్ స్మైలింగ్ దేర్, బట్ ద ఫిల్మ్ హెస్ కమ్ ఫ్రమ్ హియర్ ఫర్ ఎవ్రీబడి. సో అదే. కానీ మీ హ్యాపీ ఎండింగ్ మూమెంట్స్ చెప్పండి. అంతే అండి. ఫెబ్ 2 ఈజ్ ఓకే. సో ఇన్ దట్ కేస్ మేబీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయినప్పుడు, బికాజ్ డెబ్యూటెంట్ కదండి, సో ఫస్ట్ ఫిలిం బయటకు వస్తుంది, లాట్ ఆఫ్ లాంగ్ కెరియర్ టు డూ. సో అండ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ టు టెల్. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కమర్షియల్ సక్సెస్ ఆఫ్ దిస్ స్టోరీ నీడ్స్ టు బి టోల్డ్. సో అలా చెప్పే ఒక డేట్ అనౌన్స్ అయ్యాక ఐ థింక్ ఒక 15 days బ్యాక్, దట్ వాజ్ మై హ్యాపీ ఎండింగ్ మూమెంట్. I also have to answer. No, I'm kidding. So happy ending for me was, as an actor, we are always looking for stories or characters that inspire us a lot. And once I heard this story, I think for me there only happy ending happened. So yeah, that was my happy ending when I heard the story for the first time. Okay. So for me, happy ending is every moment is a happy ending here. Yeah. So life, we should always be happy with every moment that you have a journey on that, right? Kada? So my happy ending is every moment. Yeah, hi Apurva. See, the other thing is like, manam sex anedi, we have been in India, we have been suppressed so much, right? It has been a taboo, and thank you for the word. So because of that awareness started lacking for people. Andukane manamu we see so many things going on in the public, right? So I think we should start being open, and it's all about how you portray it, right? So that's what we tried. Thank you. Yeah, hi Apurva here. My name is Venkatesh. Especially మీ ఇద్దరు జోడి చాలా బాగుంది స్క్రీన్ మీద. Thank you. యాజ్ వెల్ యాజ్ మై క్వశ్చన్ ఏంటంటే, ట్రైలర్లో ఒక బెడ్ మీద మీ ఇద్దరు ఉన్నప్పుడు మీరు టీజింగ్ చేస్తున్నట్టుంది హీరోని, ఐస్ కూడా కవర్ చేస్తూ ఉన్నారు. సో అది దాని వెనక ఏంటి ఆ స్టోరీ? ఏదో కొంచెం కామెడీ సీక్వెన్స్ వర్కౌట్ అయ్యేలా ఉంది అక్కడ అనిపించింది. సో ఇతనికి ఒక ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం లేదు నా క్యారెక్టర్కి. అండ్ ఏంటంటే ఎంత తెలిసినా ఏదో ఒకటి కెమిస్ట్రీ వైజ్ ఏదో స్లిప్అప్స్ అవుతూ ఉంటాయి కదా. సో నో వన్ కెన్ లైక్ స్టాప్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ లవింగ్ ఈచ్ అదర్. సో ఆ ప్రాసెస్లో కొన్ని థింగ్స్ అవుతూ ఉంటాయి. ఇంకా మళ్ళీ తన క్యారెక్టర్ చూసుకోవాలి ఏమవుతుందో మళ్ళీ. అంటే యాక్చువల్లీ ట్రైలర్లో అలా కనిపించిండొచ్చండి, బట్ బేసిక్గా ఫిలింలో తను కావాలని చేయదు. తను జస్ట్ నిద్రలో అలా జస్ట్ స్ట్రెచ్ చేస్తుంటే ఇతనుకున్న ప్రాబ్లం వల్ల ఇతను ఎక్కువ బూస్ట్ అవుతుంటాడు జనరలీ. వన్ క్వశ్చన్. Yes, sir. ఇందాక వేణు ఉడుగుల గారు ఒక మాట అన్నారు, ఈ సినిమా విక్కీ డోనర్ లాగా హిట్ అవుతుంది అని. అంటే ఆయన సినిమా చూసి ఆ మాట లేదంటే? నేను యాక్చువల్లీ నిన్నే కలిసాను వేణు గారిని. కలిసి అంటే ఎప్పటి నుంచో అంటే మా సినిమాకి రాసిన రైటర్ నాగసాయి ఇప్పుడు వేణు ఉడుగుల గారికి నెక్స్ట్ ప్రాజెక్ట్ రాస్తున్నారు. సో అలా వెన్ ఎవర్ దే హ్యావ్ కామన్ టైం అలా మన సినిమా గురించి కూడా చెప్పేవాళ్ళు అనమాట. సో ఎందుకంటే ఒక రైటర్ని హైర్ చేసుకున్నప్పుడు మీరు ముందేం రాశారు, ఎలాంటి సెన్సిబిలిటీస్లో రాశారంటే ఉంటుందండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ మన సాయి కొంచెం చెప్పాడు, బట్ హీ డిడ్ంట్ వాచ్ ఎనీథింగ్. అంటే విక్కీ డోనర్ లాగా ఉంటుందని చెప్పారా లేదంటే? మేబీ సాయి చెప్పుంటాడు ఒక డిస్క్రిప్షన్ కోసం, బట్ నేనేం చెప్పలేదు అండ్ సరే మూవీ చూడలేదు. బట్ అంటే ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీఆర్ టార్గెటింగ్ ఫర్. ఎందుకంటే అది కూడా ఒక వ్యాకీ కామెడీ ఫిలిం, బట్ అగైన్ క్లీన్ అండ్ సెన్సిబుల్. Like as he mentioned, Vicky Donor laga anedi, like see all this stream of films like Vicky Donor, Manna, OMG2, so all these are in the similar lines, which is talking around sex, right? So for us it's the start point only, and after that how the story goes you have to watch in theaters. సార్ నమస్తే. అందరూ ఎవరైనా చెప్పచ్చు. ఇందా నుంచి ఈ ట్రైలర్ చూసిన తర్వాత బోల్డ్ కంటెంట్ అది ఇది మీరే చెప్తున్నారు. అంటే అసలు ఏ ఉద్దేశంతో మీరు బోల్డ్ కంటెంట్ అని అన్నారు? అసలు ఏముంది అసలు సినిమాలో? ట్రైలర్ చూపించి కాకుండా అంతకు మించి ఏమైనా ఉందా? యాక్చువల్లీ మీ దృష్టిలో బోల్డ్ కంటెంట్ ఏంటి? ఇది బోల్డ్ కాదండి యాక్చువల్లీ. సో బోల్డ్ అని అనుకున్న వాళ్ళకి ఐఎమ్ ట్రైంగ్ టు ఆన్సర్, బట్ మీరే చెప్పారు ఇందాక. లేదు, అరే మీ టీంలో అందరూ అడల్ట్ కంటెంట్. నేను అడల్ట్ కంటెంట్ కాదండి. బేసిక్గా ఒక చిన్న పిల్లోడి ఒక బిలీఫ్ సిస్టమ్ గురించి తీసిన సినిమా.
సో ఇది అడల్ట్ ఫిలిం కాదు, బట్ అడల్ట్స్కి టార్గెట్ చేసిన ఫిలిం, బట్ అది నేను మెన్షన్ చేయలేదు. ఇట్స్ వెరీ క్లీన్ ఫిలిం అండి. అది దానికి మీకు ఏమన్నా సంఘటనలు జరిగినాయా మీ లైఫ్లో, చూసారా ఆయన అక్కడ? లేదండి, బట్ అంటే హీరో గారు మీరేం చెప్పొచ్చు తర్వాత? అంటే నేను అనుకుంటుండే, అంటే మేబీ ఇప్పుడు మా ఇంట్లో అందరూ బాగున్నా మా పేరెంట్స్ నాతో, బట్ ఎక్కడో సమ్వేర్ అప్బ్రింగింగ్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ పేరెంటింగ్ దగ్గర. సో జనరల్లీ ఎవరైనా పేరెంటింగ్ సరిగ్గా చేయకపోతే వాడు ఒకలా పెరుగుతాడు జనరల్లీ. సో అలా వాడొకలా పెరిగాక మళ్ళీ వాడి నుంచి చైన్ సిస్టమ్ లాగా సొసైటీ ఒకలా అవుతుంది. బట్ ఇఫ్ పేరెంట్స్ కెన్ యాక్చువల్లీ నర్చర్ దెమ్ వెల్, దట్స్ వేర్ లైక్ ద ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. సో అలాంటి ఒక సిమిలర్ ఐడియాని చెప్పామండి ఫిలింలో. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ బోల్డ్ ఫిలిం. సార్ ఇది బోల్డ్ ఫిల్మ్ ఒకే రకంగా సార్. ఫర్ ఈ ఫిల్మ్ టు బీ మౌంటెడ్, ఇంత మంచి స్టోరీ ఒక కొత్త డైరెక్టర్ రాశాడు. ఓకే, కొత్త డైరెక్టర్ని డైరెక్ట్ చేయడానికి కొత్త హీరో, కొత్త హీరోయిన్, ఆ డిసిజన్ తీసుకున్నారు చూడండి ప్రొడ్యూసర్స్, అది చాలా బోల్డ్ డిసిజన్ అండి. కానీ దాని తర్వాత ఈ సినిమా, నేను మళ్ళీ చెప్తున్నానండి, బోల్డ్ ఎవరు చెప్పినా మేబీ ఆ బోల్డ్ థాట్ ఉండొచ్చు. ఈ సినిమా శాపం వల్ల మొదలవుతుంది, కానీ శాపం గురించే కాదు, చుట్టుపక్కల చాలా సొసైటీని అడ్రస్ చేసేవి చాలా పాయింట్స్ ఉన్నాయి. అండ్ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఇట్స్ అ ఆనర్ దట్ మీరు ఈ క్వశ్చన్ అడిగారు మాకు. కానీ మీరు ఈ సినిమాకి చూస్తే, మీరు ఇఫ్ యూ గో విత్ యువర్ వైఫ్, ఇఫ్ యూ గో విత్ యువర్ కిడ్స్, మీరు కంఫర్టబుల్గా చూస్తారండి. దట్ ఐ అష్యూర్ యూ. సో ఆ బోల్డ్నెస్ ఐడియాలో ఉంది, ఇంప్లిమెంటేషన్లో అస్సలు లేదు. అందుకే నేను చెప్పాను 4 people, 4 strong pillars deserve the credit for this. ఇంత బోల్డ్ ఐడియాని ఇంత బ్యూటిఫుల్ మచ్యూర్ వేలా చెప్పడానికి ఆర్ డిఓపి, మ్యూజిక్ ఎడిటర్ అండ్ ఆర్ డైరెక్టర్ టుగెదర్, దే హెవ్ డన్ అ ఫెనామినల్ జాబ్ అండి. 2nd February మీరు అందరు చూసిన తర్వాత ఇఫ్ యూ స్టిల్ ఫీల్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైనా మేము దాచామో లేకపోతే కొద్దిగా కొన్ని డీటెయిల్స్ చెప్పలేదో, మళ్ళీ వస్తామండి. బికాజ్ ఐ జెన్యున్లీ బిలీవ్ మీకు నచ్చింది కదా అండి, మీరు నవ్వుతూ నాకు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మీకు ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ నచ్చితే మీకు సినిమా కూడా చాలా నచ్చుతుంది. మీ సపోర్ట్ ఉంటే ఈ సినిమా అందరి దగ్గర వెళ్తుంది. సో ఒక సక్సెస్ పార్టీ కూడా ఇప్పుడే చెప్పేద్దామా సార్? పాసిబులా? వీల్ ట్రై సార్. హోప్ఫుల్లీ మీ సపోర్ట్ ఉంటే వీ విల్ మీట్ అగైన్. అండ్ అప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇక్కడే ఉంటాం, మా తలలు ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా రండి. బట్ అగైన్ సార్, నేను ఏ లైన్ దాటుకుంటా, ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ ఒబీడియంట్, వెరీ హంబుల్ ప్లేస్. కానీ ఇది కమ్స్ ఫ్రమ్ లిటిల్ బిట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ సీయింగ్ ద ఫిల్మ్. అమేజింగ్, థ్యాంక్ యూ. అక్కడ మైక్ తీసుకురా. హాయ్ అనిల్ గారు. హాయ్. February 2nd చిన్న సినిమాలు చాలా ఎక్కువ ఉన్నాయి, నా ఒక 5-6 ఉన్నాయి. సో ఎలా ప్లాన్ చేశారు రిలీజ్ డేట్? ఈ డేటే అనుకోవడం కారణం? అలా ఏమనుకోలేదు, వి జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. థింగ్ ఏంటంటే లైక్ see for every film they have their own marketing strategy and they have their own space. So what we believe in is for us, for our size of film, we'll also have a space, and koncham momentum vachindante it will have a success. So we did not really ekko thought process petledam danni meeda. And it's all about and of course we come from marketing background, you know how many movies we're doing. So we believe in marketing and position chesi janaliki teliyalani vastundandi. Good sir. Yeah, thank you. డన్, థ్యాంక్ యూ. కానీ ఇది రిలీజ్ వరకే చిన్న సినిమా ఉంటుంది సార్. రిలీజ్ తర్వాత మీరే నెక్స్ట్ క్వశ్చన్లో మంచి సినిమా వచ్చింది అంటారు సార్. సో ఆ చిన్న ఇంకా మంచి లత్ కూడా చిన్న గీతే తేడా. ఆ గీత మేము ఇటు సైడ్ రావడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఈ క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి ఐ వాంట్ టు విష్ గుడ్ లక్ టు ఆల్ ద ఫిల్మ్స్ రిలీజింగ్ ఆన్ Feb 2nd. తెలుగు ప్రేక్షకులు మనసు చాలా పెద్దది. 3-4 ఫిల్మ్స్ ఈజీగా 1 డేలో ఫిట్ అయిపోతారు సార్. అండ్ అందరు కూడా సక్సెస్ అయితే ఫర్ అంబాజీపేట, గేమ్ ఆన్, ఫర్ ఎనీబడి ఎవ్రీబడి రిలీజింగ్. నేను పేర్లతో చెప్తున్నాను, ఐఎమ్ అ వెరీ బిగ్ సుహాస్ ఫ్యాన్, హీస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఐ హోప్ ఆల్ ఆఫ్ దెమ్ డూ ఫెంటాస్టిక్లీ వెల్. కానీ హ్యాపీ ఎండింగ్. February 2nd వరకు చిన్న సినిమా ఉంటుందండి. February 2nd ఫస్ట్ షో తర్వాత మీరే మంచి సినిమా అంటారు. That I believe. Wow, that's a happy ending, perfect happy ending to this interaction. I hope Yash Puri gar, this is your first media interaction kabatti I hope you enjoyed thoroughly. I had a great time. Thank you so much andi. Nenu ఏ line దాటినా I'm really sorry. It comes from only trying to back a very good film. Thank you so much andi. Thank you so much. Thank you. Yes, he's Ready already for party? ఇప్పుడే చెప్పండి సార్, కెమెరాలు ఆపేసి స్టార్ట్ చేద్దాం. Yes, thank you so much everybody on stage, and thank you to the whole team of Happy Ending, and special thanks to media for encouraging and putting up those wonderful questions. Thank you so much everybody for joining this wonderful event. Trailer చూసాము, superb గా ఉంది, hilarious గా ఉంది, and happy ending కోసం మేము 2nd కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. Thank you one and all. Thank you.